బాబు తప్పైపోయింది బాబు, తప్పైపోయింది, క్షమించండి బాబు. నాన్నగారికి ఈ విషయం చెప్పండి బాబు. వాడి కాలు నరికేస్తా. వాడి కాలు నరికినంత మాత్రం నీ కొడుకు మీద ప్రేమ రెట్టింపు అవుతుందా? ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే రెట్టింపు అవుతుందని నాకు తెలుసు. సుబ్బయ్య, ఏనాడు నా కొడుకు నోరు తెరిచి ఇది కావాలని అడగలేదు. నీకేం కావాలని నేను అడిగితే మీరుండగా నాకు ఇంకేం వద్దు నాన్న అన్నాడు. ఇస్తా, నా కొడుకు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా. కానీ ఈ విషయం ఇప్పుడే బాబుతో చెప్పకు. వాడి పెళ్ళే వాడికి నేను ఇచ్చే సర్ప్రైజ్. సంతోషం బాబు, చాలా సంతోషం, చాలా సంతోషం. నమస్తే. రా రాంబాబు, కూర్చో. నీ మొహంలో ఏదో కొత్త కళ కనిపిస్తోంది, ఏంటి విశేషం? మా అబ్బాయి నిశ్చితార్థం పెట్టుకున్నాం, మీరు తప్పకుండా రావాలి. చాలా మంచిది, తప్పకుండా వస్తాను. దూకడానికి 3000 పందెం. 3500. పందాలు వేసుకుంటానండి. పైకి చూడండి ఒకసారి. ఎవడు సర్కస్ చేస్తాడు? కాదు, సూసైడ్. నా పెన్ను అతను దూకుతాడని 4000. 5000 పందెం అతను దూకడని. అరే బాబు, నా శాలరీ మొత్తం తీసుకొచ్చి పందులు పెట్టాను, దయచేసి దూకరా. మీలో మీరు కొట్టుకోకండి రా, నన్ను మనశ్శాంతిగా చావనివ్వండి రా. ఎరా వాడు చావు మీకు వినోదంగా ఉందిరా? నాన్న బుజ్జి దూకొని వస్తున్నా వస్తున్నా. దూకరా బాబు. నేను కూర్చుంటాను కానీ ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామని ట్రై చేస్తున్నా అన్న. మరి ఎందుకు అయిపోయావు? ఇంత ఎత్తు నుంచి దూకాలంటే భయం ఉందన్నా. భయపడేవాడు ఎందుకు చావడం? నేను లవ్ లో ఫెయిల్ అయినా, అందుకే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. అర్థం కాలేదు, కొంచెం డీటెయిల్ గా చెప్పు. ఏం లేదన్నా, ఒక అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ సడన్ గా దాన్ని ముగ్గురుతో వెళ్ళిపోయింది. అంటే నువ్వు వేరే వాళ్ళ పిల్లల్ని ప్రేమించా? ప్రేమ యూనివర్సల్ అన్నా, ఎవడ పిల్లం అయితే ఏంటి, నువ్వు ఉంచుకునేది ఏంటి? కథలకు దగ్గరకు వచ్చాడు, ముందు నేను తోసేస్తాను. సరే గాని ఇక్కడి నుంచి దూకేవనుకో తల పగిలి చేస్తావు. కరెక్ట్, అందుకే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను అనుకుంటున్నాను. ఒకవేళ దూకిన తర్వాత సావలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఈ తాడుతో ఉరేసుకుని చచ్చిపోతా. అప్పుడు సావలేదంటే? మాకు తెలియదేంటి, ఈ కత్తితో పీక కసకసా కోసం చచ్చిపోతా. అప్పటికి సావలేదంటే? ఎలా మాకు అమ్మదం బొరలేదేంటి, ఇదిగో విషయం, ఈ తాగి చచ్చిపోతా. అప్పటికి సావలేదంటే? బాంబు ఉందిగా. ఏంటి చూస్తున్నావు? ఆ ఏరియాలో బాంబు కనపడలేదే. ఈ ఏరియాలో లేదు, నీ ఏరియాలో ఉంది. నువ్వు దాని మీద కూర్చున్నావు. లెగదు లెగిస్తే పేలిపోద్ది. అయ్యా, అందరికి నేను టికెట్ ఇస్తే ఈడు నాకు టికెట్ ఇచ్చాడు. ఈ ఏరియా పేరేంటి బాబు? ఎక్కడున్నావు? టికెట్. నీతో ఏదో అందామనిపిస్తుంది.